వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ అండ్ ఫ్యామిలీ. మొన్న అయితే ఏం ఫుడ్ కాంపిటీషన్ పెట్టుకున్నాం రా? మంచూరియా ఫుడ్ కాంపిటీషన్ పెట్టుకున్నాము. ఎవరు విన్ అయ్యారు? మీరు ఇదివరకు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. అయితే ఈ రోజు అయితే పానీపూరి కాంపిటీషన్ పెట్టుకుందాం అక్క అని చెప్పి మౌనిక అడిగిందనమాట. సో ఇంటికే తీసుకొచ్చిన. అయితే అక్కడనే తిందాం అనుకున్నాం కానీ వాళ్ళు ఇంకా స్టాల్ ఓపెన్ ఇప్పుడే చేస్తారు అన్నట్టు. ఇక 4కి పిల్లలు వస్తారు, అంత గాయగా చేస్తారని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేసుకున్నాము అక్కడ నుంచి తెచ్చుకొని. పానీపూరిని పానీపూరి కాకుండా ఇంకేమేం పేర్లతో పిలుస్తారో నీకు తెలుసారా? తెలీదక్క. తెలియదా? గోల్ గప్ప అంటారు, గప్చుప్ అంటారు. గప్చుప్ తెలుసు, పానీపూరి అంతే. కొన్ని చోట్ల పానీకే బతాషే అంటారట, పుచ్కా అంటారట. అట్లా పానీపూరికి వివిధ పేర్లు కూడా ఉన్నాయని నాకు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది. సరే ఇప్పుడు లేట్ చేయకుండా పానీపూరి కాంపిటీషన్ పెట్టుకుంటున్నాము. అయితే సేమ్ పెట్టుకున్నాము. నా బౌల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కానీ కొలిసి మరీ పెట్టుకున్నాం అన్నట్టు. ఇందులో మొత్తం కంప్లీట్ చేయాలి. కాకపోతే మనం ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఓన్లీ స్పూన్ తోటి మాత్రమే తినాలన్నమాట. స్పూన్ తోటే హోల్ చేసుకోవాలి, స్పూన్లనే పెట్టుకోవాలి, స్పూన్ తోటే తినాలి, చేతోటి తీసుకోవచ్చు ఇక యాజ్ యూజువల్ మనం ఎప్పటికీ చేసేటట్టే. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఇక ఓకే అక్క. ఇట్లా తీసుకుందాము. ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా హోల్ చేసుకుని ఇది స్పూన్ తోటి ఇదేమో ఇట్లా పెట్టుకుందాం. లైక్ ఇట్లా అయితే ఇట్లా తీసుకుని మళ్ళీ అట్లనే తీసుకోవాలి. మరి అట్లా అయితేనే టాస్క్. ఓకేనా? ఇక స్టార్ట్ చేయి. గెలిస్తే నీకు ఏదైనా గిఫ్ట్ ఉంటుంది, లేకపోతే నాకు నేనే ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇచ్చుకుంటా. గంట పట్టేటట్టున్నది ఇట్లా తింటే కదా, కానీ కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా అనేసి ట్రై చేస్తున్నాం అన్నట్టు. అందులో ఒకవేళ కర్రీ పడ్డా ఏది పడ్డా కూడా లాస్ట్కి మనం అది కూడా తినేసేయాలి. మొత్తం అన్నీ అయిపోవాలి. ఓకే, చారు పప్పు. ఇట్లా తింటుంటే డ్రెస్ మీద కూడా కొంచెం పడతా ఉంటుంది. అన్నిటిని ఒకటేసారి ఇట్లా పెట్టుకుంటే కూడా పెట్టారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది కదా. మనం ఫుడ్ని ఎప్పుడైనా మెల్లగా తినాలి కదా. ఇట్లా చేసి ఇందులో ఇదేసి అదేసే వరకు మనం మెల్లగా తినచ్చు అన్నట్టు. ఇది ఫుడ్ కాంపిటీషన్ అయినా కూడా ఇలా చేస్తే స్లోగా తినచ్చు. అయ్యో, ఆనియన్స్ చేతితో వేసుకోవచ్చు కదా, మర్చిపోయినా నేను. అన్నీ స్పూన్ తోటే అని అనుకుంటాను. మంచిగా ఆస్వాదించినట్టు కూడా అనిపిస్తుంది ఇట్లా తింటే. నువ్వు ఎన్ని రూపీస్ తింటావు పానీపూరి? 30. నేనైతే హైయెస్ట్ 40 రూపీస్ దాకా తింటా. అన్లిమిటెడ్ పానీపూరి ఇంటికి ఇస్తావా పార్సల్ అంటే ఇయ్య అంటాడు ఆయన. అప్పుడప్పుడు కర్రీ వేడి ఉంటే మనకు కాలుతుంది. నీకు అట్లా ఎప్పుడైనా కాలిందా? అట్లా కాలినప్పుడు పానీపూరి కాస్త ఫైర్ పూరి అవుతుంది. అట్లా కాలిన తర్వాత కొన్ని రోజులు నేను తినద్దు అనుకున్నా కానీ మళ్ళీ ఆ వాసన, ఆ స్ట్రీట్లో కొన్ని పోయేటప్పుడు ఆ వాసన వస్తే చాలు మళ్ళీ తినాలి అని కొట్టుకుంటుంది పానం. ఈ పూరి కర్రీ మంచిగా టేస్ట్ ఉండడానికి దీనిలో అజినోమోటో అనే టేస్టింగ్ సాల్ట్ కూడా కలుపుతారు, తెలుసారా నీకు? అది చాలా డేంజర్ హెల్త్కి. అక్కడక్కడ కలుపుతారు, అక్కడక్కడ కలుపుతారు. నేను ఫస్ట్ అడుగుతా అన్నట్టు అక్కడికి పోయి, అజినోమోటో కలిపినా అంటే కలపలేదంటేనే తింటా. ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తూ చూస్తుండండి. మన ఛానల్లో మంచి కంటెంట్ ఉంది. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు బుక్ తిరిగేసినట్టు మన కంటెంట్ని కూడా ఒకసారి తిరిగేయండి. నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. హిందీ రానమ్మాయిలు కూడా ఒక చోట హిందీ మాట్లాడతారు. అది ఎక్కడ? పానీపూరి బండి దగ్గర.
थोड़ा प्याज डालो ఎంత రిచ్ పర్సన్స్ అయినా ఈ బండి దగ్గరికి పోయిందంటే చిప్ప పట్టుకోవాల్సిందే. ఇంకా చెప్పు, పానీపూరితో నీకున్న అవినాభావ సంబంధం ఏంటి? చిన్నప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ చేసినావు పానీపూరి తినడం? కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు. నేను కూడా అంతే, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు రోజు ఖచ్చితంగా పానీపూరి తినేది. అట్లని మిమ్మల్ని కాలేజ్లో ఉన్న వాళ్ళని తినమని చెప్తలేము, అన్హెల్దీ అయ్యేది. అప్పుడప్పుడు తినండి, అప్పుడు మాకు తెలియక తినేది. వీక్లీ వన్స్ అట్లా ఎప్పుడైనా సండే రోజు బయటకు వెళ్ళినప్పుడు. అజినోమోటో వేస్తాలా వేయలేదా కనుక్కొని తినండి. ఎక్కడ హైజీన్గా వేస్తే అక్కడనే తినండి. ₹1 ఎక్కువైనా సరే హైజీన్గా వేసే దగ్గర తినండి. కాకపోతే మనం ఎక్కడ ఎక్కువ గప్చిప్పులు ఇస్తాలు అని తెలుసుకొని అక్కడికే పోయి తింటాము. నేను మరి ఆడవాళ్ళ పరిస్థితి కదా. అవును, మేము పోయే దగ్గర ఎన్ని ఇస్తారా? 5 ఇస్తాడు. 5. అమ్మో, నేను గెలవకపోతే మౌనిక గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది. తొందరగా గెలవాలి. పానీపూరి అమ్మే వాళ్ళు కంజూస్ ఉంటే గిరాకీ రాదు. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఇచ్చేస్తూ ఉండాలి. ఒకసారి పోయినా ఎక్కువ గిరాకీ వస్తుంది కదా. మాలాంటి వాళ్ళు అయితే అట్లా ఎక్కువ ఇచ్చే వాళ్ళ దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు కదా. అసలు తిండి పోటీలు వాళ్ళు కానీ పెట్టిండ్రు యూట్యూబర్స్ అయినా. నేను స్కిప్ చేస్తానా, నా వల్ల అయితే లేదు. ఇక కడుపు టైట్ అయిపోయింది. ₹50 పెట్టుకున్నాము. నాదైతే ఇదైతే మిగిలింది. తనైతే మొత్తం కంప్లీట్ చేసేటట్టే ఉన్నది చూస్తుంటే. పక్కనే ఉంది అని మొన్న ఇదే డ్రెస్, ఇవాళ ఇదే డ్రెస్ మంచిగా పెట్టుకున్నప్పుడు. ఎవరైనా గమనిస్తే కాంపిటీషన్ అంటానా కామెంట్ చేయండి. అనక ఎవరైనా గమనిస్తే కామెంట్ చేయండి. కారం ఎవరు గమనించకపోయినా మా ఫ్రెండ్ అయితే ఊకంటది, మొన్న అదే డ్రెస్ ఇవాళ ఇదే డ్రెస్ అనే. ఫినిష్ అయిపోయింది. కానీ ఎక్కడ ఈ పప్పు మొత్తం తినవా అంటే నాకంటే తక్కువ తిన్నావా? నాకంటే ఎక్కువనే తిన్నది. సరే, విన్నింగ్ అయితే ఇచ్చేద్దాము. మంచి గిఫ్ట్ కొనిస్తాను మౌనికకి. గాజులు, కమ్మలు, ఏది కావాలి? గాజులా కమ్మలా? గాజులే, కమ్మలు పెట్టుకున్నారు. 2-4 సైజ్ కదా. ఓకే, 2-4 సైజు గాజులు కొనిద్దాము. నెక్స్ట్ ఫుడ్ కాంపిటీషన్ ఏం పెట్టుకోవాలనేది మీరు కామెంట్ చేయండి. అట్లనే మౌనికకి కొనిచ్చిన గాజులు చూపిస్తాము ఆ ఫుడ్ కాంపిటీషన్ పెట్టుకునే ముందు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.